ఏ కుటుంబమైనా, ఏ ఇల్లైనా అభివృద్ధిలోకి రావాలన్నా, మనం చేసే కార్యక్రమాలన్నీ సక్సెస్ అవ్వాలన్నా, లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలన్నా, ఆయురారోగ్యాలతో ఆ ఇంట్లో, ఆ గృహంలో మనం వర్ధిల్లాలన్నా ముఖ్యంగా కొన్ని సూచనలు పాటించాలి. ఎప్పుడు ఇంట్లో ఆడవాళ్ళని కష్టపెట్టకూడదు. ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంట్లో ఏడుస్తూ కూర్చోకూడదు. ఎప్పుడు ఏడవకూడదు. ఆడవాళ్ళు మనసు బాధ కలగకూడదు. అలాగే ఆ ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఉండాలి. నిత్యం ఉదయం సాయంకాలం దీపారాధన పెట్టాలి. శుభ్రంగా హైజీనిక్ గా ఉండాలి. ఇల్లు ఎప్పుడు కూడా చిందరవందరగా ఉండకూడదు. ఎక్కడ పడితే అక్కడ వస్తువులు పడేసి ఇంట్లోకి అడుగు పెట్టగానే అబ్బా అని చెప్పి ఒక నెగిటివ్ వైబ్ వచ్చేటట్టు ఉండకూడదు. ఎప్పుడు కూడా నీట్ గా ఉండాలి. శుభ్రంగా ఉండాలి. హైజీనిక్ గా ఉండాలి. ప్రతినిత్యం ఉదయం సాయంకాలం చక్కగా దీపారాధన పెట్టి ఇంట్లో ధూపం వేయాలి. ఎప్పుడు కూడా మంచి సువాసన రావాలి ఇంట్లో. ఒక అగ్లీ స్మెల్, చాలా మంది ఇళ్లలో అడుగు పెట్టగానే ఒక నెగిటివ్ వైబ్స్ ఉంటాయి. ఒక బ్యాడ్ స్మెల్, ఒక రకంగా అసలు అబ్బా అనిపిస్తుంది. అటువంటి ఇల్లు అభివృద్ధిలోకి రాదు. ఆ ఇంట్లో ఎప్పుడు నెగిటివ్ వైబ్సే ఉంటాయి. అలాగే కొంతమంది ఇళ్లలో అడుగు పెట్టగానే అరుచుకుంటుంటారు. పెద్ద అరుపులు, పిల్లలను కొడుతుంటారు. భార్యాభర్తలు చీటికి మాటిగా అరుపులు, గొడవలు, రచ్చ చేసుకుంటుంటారు. అలా ఎప్పుడు ఉండకూడదు. ఎప్పుడు నవ్వుతూ ఆహ్లాదకరంగా ఉండాలి. ఏదైనా భార్యాభర్తల మధ్యలో మిస్కమ్యూనికేషన్ వచ్చినా తలుపేసుకొని 4 గోడల మధ్య మాట్లాడాలి. కానీ అందరికీ వినపడేటట్టు రచ్చ చేసుకొని అరుచుకొని ఒక నెగిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేయకూడదు ఇంట్లో ఎప్పుడు కూడా. ఎప్పుడు ఉదయం సాయంత్రం ధూపం వేయాలి. చక్కగా నిత్యము దీపారాధన చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఎప్పుడు కూడా నిత్యం ఉదయం సాయంత్రం దీపారాధన చేసి చక్కగా ధూపం వేసి మంచి సువాసన రావాలి ఇంట్లోకి అడుగు పెట్టగానే. మంచి సుగంధ ద్రవ్యాలకు పరిమళాలు వెదజల్లాలి. అప్పుడు ఆ ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. అందరూ ప్రశాంతంగా ఉంటారు. ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు. ముఖ్యంగా ఆడవాళ్ళు ఏడుస్తూ, గొడవ పడుతూ, రచ్చ చేసుకుంటూ, ఇల్లుని హైజీనిక్ గా ఉంచుకోకుండా చిందరవందరగా పిచ్చిగా పెట్టుకొని బ్యాడ్ స్మెల్ వస్తుండేటట్టు ఉంచుకుంటే గనక ఆ ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి నివసించదు. అనారోగ్యాలు, మనం తలపెట్టే కార్యక్రమాలు ఉంటాయి. సో ముఖ్యంగా ఆడవాళ్ళు తెలుసుకోండి. అలాగే మగవాళ్ళు కూడా తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి తెలియజేయండి.